ఇండస్ట్రీకి వచ్చి ఈ 400 స్కిట్స్ ఇవి చేస్తున్నప్పుడు ఎందుకని మీరు అసలు కొన్ని మెజారిటీ షోస్ ఉన్నాయి ఇప్పుడు జబర్దస్త్ అంటే కొన్ని షోస్ ఉన్నాయి, చాలా మంది కమెడియన్స్ ఫస్ట్ జబర్దస్త్ షోలో కూడా సీనియర్స్ గా ఉన్న వాళ్ళనే తీసుకున్నారు, ఈ కమెడియన్స్ నే తీసుకున్నారు. మీ వరకు రావటం, కాంటాక్ట్స్, మిమ్మల్ని చేయమని అడగటం జరగలేదు? 2017 లో నాకు టీం ఇచ్చారు. నేను ఒక టీం ఇచ్చినారు. టీం ఇచ్చిన తర్వాత చేద్దామా వద్దా అనుకునే టైంలో తేజ గారిని అడిగా, డైరెక్టర్ తేజ గారిని, సార్ ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు, మరి వెళ్తే బాగా డబ్బులు వస్తాయంట, మరి వెళ్ళొచ్చా అది ఇది అంటే, లేదురా నువ్వు ఆర్టిస్ట్వి, నువ్వు అక్కడ వెళ్ళావంటే కనుక వాళ్ళు నెలలో ఇన్ని రోజులు బ్లాక్ చేసేసుకుంటారు, నువ్వు ఎప్పటికైనా కానీ మహేష్ విట్టాకు ఫోన్ చేస్తే డేట్స్ ప్రాబ్లం ఉండదు, మనోడికి ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చేస్తాడు, సో మనోడికి ఫోన్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేది క్రియేట్ చేసుకో ఇండస్ట్రీలో. నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నీకు ఇండస్ట్రీలో ఇన్కమ్ తక్కువైంది, టీవీలో ఎక్కువైంది ఇన్కమ్, నువ్వు దీన్ని వదిలేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతావు, ఈవెంట్స్ అది దీన్ని బాగా సంపాదించుకుంటావు. ఒక టైంకి అక్కడ కూడా నీకు ఇది బోర్ కొట్టేస్తుంది, మళ్ళీ ఇటు రావాలనుకుంటే రాలేవు, సో నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండవు అని చెప్పారు. ఆల్రెడీ యూట్యూబ్లో బాగా సంపాదించుకుంటావు కదా, మళ్ళీ అదెందుకు అన్నారు. సరే ఓకే అని చెప్పేసి ఇంకా మూవీస్, యూట్యూబ్ అంతే. బట్ అక్కడ చేసి మూవీస్ లోకి వచ్చి ఇదవుతున్న వాళ్ళు కూడా అప్పుడు అండి స్టార్టింగ్, అది ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు కూడా ఉన్నారుగా, ఇప్పుడు కూడా శ్రీను కానివ్వండి, 1-2 ఛాన్సులు అంతే, ఓకే, కంటిన్యూగా లేరు కదా. ఇప్పుడు అంటే జూనియర్స్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీకి రావడానికి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మాకు యూట్యూబ్ ప్లాట్ఫామ్, నేను, సుదర్శన్ అన్న, కిరణ్ బోరం కానీ, సుహాస్ కానీ, వైవా హర్ష కానీ, ఇలా మా అందరికీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది. వీళ్ళందరికీ ఇదేది జబర్దస్త్ ప్లాట్ఫామ్ కొంతమందికి ఉంది. అన్ని ప్లాట్ఫామ్ నుంచి దీంట్లోకి వచ్చినాం. ఇప్పుడు ఏంటి, ఎవరిదైనా గోలు సినిమాలే. ఇప్పుడు లక్ష్మణ్ టేకుమూడి బ్రో అంటుంటాడు, రివ్యూస్ ఇస్తుంటాడు, అక్కడి నుంచి వచ్చాడు. కానీ ఇప్పుడు మనోడు ఏంటి, సీరియల్స్, సినిమాలు, ఇక్కడ బిజీగా ఉన్నాడు. ఆ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ రావడానికి మేము ఎంచుకునే ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అంతే. రైటర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ చేస్తున్నారు, మనసు అసలు దేని వైపు ఉంటది, ఏది చెయ్యాలి అని కొడుతుంటది ఎప్పుడు? లేదండి, అన్ని ఒకటే చోట ఉన్నాయి కదా. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ చేయాలి, యాక్టింగ్ చేయాలనుకుంటే బ్యాలెన్స్ చేయలేము. ఇప్పుడు రైటింగ్ ఇది ఏముంది, నేనే కథ రాసుకుంటా, నేను కథ అనుకుంటా, మా ఫ్రెండ్స్ని పిలుస్తారే ఇట్లా కథ అనుకుంటున్నా అంట, అందరం గ్రూప్ డిస్కషన్లో కూర్చొని డెవలప్ చేస్తాము. డెవలప్ చేసిన తర్వాత దీన్ని వేరే అబ్బాయికి ఇచ్చి డైలాగ్స్ రాయంట, డైలాగ్స్ రాస్తాడు. దీన్ని మొత్తం షెడ్యూల్ బ్రేకప్ వేసేసి దీన్ని వేసేసి వేరే ఛానల్స్కి ఒక వెబ్ సిరీస్ అనుకోండి, ఎవరికన్నా ఇస్తాం ప్రొడ్యూసర్కి, ఇదో ఇలా ఉంది అని. వాళ్ళు సరే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ప్రొడక్షన్ మొత్తం డిజైన్ చేసేసి ఇద్దరు ప్రొడక్షన్ వాళ్ళని ఇద్దరిని పెట్టేసి లైన్ ప్రొడ్యూసర్లని మీరు ఇది చేసేసుకోండి అంట. నేను ఒక డైరెక్టర్ని రిక్రూట్ చేసుకొని, ఇదో నువ్వు ఇది కాన్సెప్ట్, నువ్వు డైరెక్షన్ చేయంట, నేను యాక్టింగ్ చేసుకుంటా. అసలు మహేష్ విట్ట గారికి ఓకే, మీ వరకు వచ్చే ఆఫర్లు పోవటం ఒక ఎత్తు అయితే, మీరు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవైనా ఉన్నాయా? నేనేది రిజెక్ట్ చేయలేదండి అసలు ఇప్పటి వరకు, ఒక్కటి కూడా. అంటే డేట్స్ క్లాషెస్ వల్ల సంథింగ్ నేను రిజెక్ట్ చేయలేదు, సినిమా కూడా ఇంతవరకు నేను రిజెక్ట్ చేయలేదు. నేను తేజ గారు నాకు నేర్పించింది అదే. ఓకే, నీ వల్ల అంటే నువ్వు ఎవ్వరికే కానీ నువ్వు చెప్పకూడదు. అంటే మరీ బూత్ సినిమాలు అయితే చేయం కానీ నువ్వు ఎవరికే కానీ రిజెక్ట్ చేయకూడదు. సో మనకు నచ్చలేదు అనుకోండి, రెమ్యునరేషన్ ఎక్కువ చెప్తాం. క్యారెక్టర్ నచ్చలేదు అనుకోండి, క్యారెక్టర్ నచ్చలేదంటే 10 రూపాయలు తీసుకునే వాళ్ళు 30 రూపాయలు ఇమ్మంటాం. లేదన్నా 30 రూపాయలు చేస్తాను నేను, నాకు ఇది ఎందుకో ఇది అని. ఇష్టమైతే చేస్తాను, లేకుంటే లే. అంటే అది చాలా చెప్పినా నేను, అలా చెప్పే పంపించా. ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పడము, వాళ్ళు ఎంత అవసరమా అని చెప్పి వెళ్ళిపోవడము, అమ్మయ్య అనుకోవడం, అట్లా. మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు కూడా ఒక ఆయన ఫోన్ చేసినాడు, ఆయన సినిమా కూడా ఒకటి ఉండింది, ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పి బయటకు వచ్చేసి ఆ సినిమా ఆగిపోయింది. నాకు తెలుసు అది ముందే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఇంకో సినిమా స్టార్ట్ అయింది రా అన్నాడు. సరే ఓకే అన్నాడు. అంటే ముందే ఒక 6th సెన్స్ కొడుతూ ఉంటుందా, ఇది చేయకపోవటమే మంచిది క్యారెక్టర్? అదొకటి ఉందండి నాకు, అదే దరిద్రం. నాకు చాలా సినిమాలలో వెళ్తా, ఫస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు షూట్ చేస్తా, 4వ రోజు నాకు ఎక్కడో కొడుతుంది, ఇన్ని రోజులు మనం చేసింది ఏదే కానీ పండలేదు, దొబ్బింది ఇది అని. నేను వెళ్ళిపోయి చెప్పేస్తా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, అన్న ఇది ఎందుకో తేడా కొడుతుందన్న నాకు బిస్కెట్ అని. వాళ్ళు హట్ అయిపోతారు, ఏంది ఇట్లా మాట్లాడతాడని. తర్వాత ఎప్పుడు రియలైజ్ అంటే వాళ్ళు రిలీజ్ అయిన వారానికి ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు, ఒకసారి రా మాట్లాడదాం అంటే వెళ్ళగానే, ఆ రోజు నువ్వు చెప్పావు మహేష్ నేను ఏదో అనుకున్నా అని.
నేను అన్నా ఏం చేద్దామన్నా, నేను అప్పుడే చెప్పినా నీకు. అట్లా ఏ మూవీస్ కి చెప్పారు అసలు, ఎవరికి అయ్యో చెప్పారు? పేరు చెప్పకూడదు. డైరెక్టర్స్ కి. కొంతమంది పెద్ద డైరెక్టర్లకు చెప్పా, కొంతమంది చిన్నోళ్ళకి చెప్పా. అసలు ఎలా కొన్ని ప్రాజెక్టులు రిసీవ్ చేసుకుంటారు చిన్నాళ్ళు అంటే ఏమో నాకు డైరెక్టర్ ఏమనుకుంటాడు, యాక్టర్ ఇదంతా వద్దని, ప్రొడ్యూసర్ సేఫ్ అయితే చాలు. ఎప్పటికైనా మనం నిలబడాలి అంటే కృష్ణ గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, రాజమౌళి గారు కానీ, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. ప్రొడ్యూసర్ సేఫ్ అయితే మనం సేఫ్. ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని ప్రాజెక్ట్ చేసేవాడిని, వ్యూస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, పేమెంట్ అడిగేవాడిని కాదు, ఇవ్వండి త్వరగా అని. చూద్దాంలే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇస్తారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్కి నేనే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వేసి దాన్ని బాగా తీసి దాన్ని కొంచెం 1 million 2 million తీసుకెళ్ళి అమ్మాయి ప్రొడ్యూసర్ హ్యాపీరా అనుకునేది ఒకటి ఉంటుంది. అందుకే అంత ఉంది కాబట్టి నేను ప్రొడ్యూసర్గా దిగిపోయినా. మీరు ఎక్కడ అసలు ఏ సినిమా, చాలా ఆఫర్స్ మిస్ అయ్యి ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, డైరెక్టర్ డెసిషన్ చాలా తక్కువ అయిపోయింది. డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేసుకున్నా కూడా హీరో నా ఫ్రెండ్ అని రికమెండ్ చేయడము, ప్రొడ్యూసర్ వచ్చి మాకు తెలిసిన కుర్రాడు అని రికమెండ్ చేయడం, ఈ రికమెండేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల మంచి మూవీ మీరు మిస్ అయినవి ఏవి? కొన్ని పోతాయండి, చెప్పలేరు అంతే. ఇప్పుడు అంతెందుకు, నేను అంటుంది మంచి రోల్. ఇప్పుడు పుష్ప అది మంచి రోల్, దాన్ని చిత్రలహరి మూవీ ఉంది కదా మన సాయిధరం తేజ్, అందులో వెన్నెల కిషోర్ అన్న క్యారెక్టర్ కి నన్ను డైరెక్టర్ గారు పిలిచి అంతా చెప్పిన తర్వాత నేను అన్న ఇంత మంచి క్యారెక్టర్, వై నాట్ వెన్నెల కిషోర్ అన్న, ఎందుకు వెళ్ళలేదు మీరు అన్నాడు. మీరే చెప్పారా? అంటే లేదురా ప్రొడ్యూసర్లు అదే చెప్పారా, లేదు నాకు నువ్వే కావాలన్నా అని. నేను అన్నా లేదన్నా నువ్వు రాసి పెట్టుకో, లాస్ట్కి ఆయనే వస్తాడు చూడు షూట్కి, ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ నాకు, నేను ఇంకా ప్యాడింగ్ కాదు, ఈ నిజాయితీ ఒక దరిద్రం ఉంది, నేను ఇంకా ప్యాడింగ్ కాదు, సో చూడు నాకు ఫోన్ చేసి నేను హ్యాపీ అని చెప్పిన. కట్ చేసి ఆయన వెళ్ళాడు షూట్కి. అలా జరిగింది. తర్వాత ఫస్ట్ నాకు దెబ్బ పడింది ట్యాక్సీ వాళ్ళలో హాలీవుడ్ క్యారెక్టర్ ఉంటుంది, మన విజయ్ దేవరకొండ గారి పక్కన మన విష్ణు చేసినాడు అది. ఆ క్యారెక్టర్ కి నన్ను పిలిచి డైరెక్టర్ గారు రాహుల్ సంకీర్తన్ అన్న 2 గంటలు నాకు డైరెక్షన్ ఇచ్చి. అది కదండి, అంటే అప్పటికే మీరు ఇంకా ఒక సినిమా కూడా రాలేదు నాది. టాక్సీ వాళ్ళ రిలీజ్ లేట్ గా అయింది. నన్ను పిలిచింది 2016లో ఆఫీస్కి, అప్పటికి ఇంకా నాది ఒక్క సినిమా కూడా రాలేదు బయటికి. పిలిచి చెప్తే మొత్తం ఆయన చెప్పాడు, అన్న దీన్ని ఇట్లా చేద్దాం అని చెప్పి నేను వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్, కొన్ని వెరైటీ కాస్ట్యూమ్స్ అన్ని తీసుకెళ్ళి, ఆ హెడ్ ఫోన్స్ తీసుకెళ్ళి మొత్తం అంతా చేసి ఒక యాక్టివ్ 2 సీన్లు కూడా షూట్ చేసి అది అల్లరింది గారికి పంపించడం, వీడు బాగున్నాడు పెట్టండి అన్నాము. అట్లా అయింది. కాకపోతే నాకు ఆ రోజు డేట్స్ క్లాష్ అయింది. అప్పుడు ఒప్పుకుంది ఒకటే సినిమా, ఆ ఒక సినిమాకి దీనికే డేట్స్ క్లాష్ అయింది. ఆ సినిమా నేను రాజు నేనే మంత్రి. ఆయన కంటిన్యూ 2 weeks కావాలన్నాడు జనవరిలో, కంటిన్యూ 2 weeks తేజ గారు. సో అది అటు ఇటు అయిపోయి మళ్ళీ అబ్బాయిని తీసుకున్నారు. అందుకు ఆయన డైరెక్టర్ పిలిచి ఇంకొక చిన్న క్యారెక్టర్ ఒకటి ఇందిరా చెయ్యి, నువ్వు కనపడితే బాగుంటది అని చెప్పి ఒక చిన్న క్యారెక్టర్ లో ఉన్నారు మీరు. అది ఫస్ట్ అక్కడ పడింది దెబ్బ. ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ కొట్టి తనకి ఇంకా పేరు వచ్చి, తనకు పేరు అంటే ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా పేరుకి వచ్చేస్తుంది అంతే కదా. చాలా త్రూఅవుట్ చాలా మంచి రోల్, కామెడీ బండింది అట్లయింది. దాని తర్వాత ఆయన శ్యామ్ సింగ్ రా తీసినాడు, అందులో అసలు స్కోపే లేదు నన్ను పెట్టడానికి. నన్ను పెట్టడానికి స్కోపే లేదు, పెట్టాలనుకుని జస్ట్ అటు వచ్చిపోయి క్యారెక్టర్లు పెట్టాలి. నాకు ఇంకోటి ఏంటంటే, నేను ఎవరినన్నా అడుగుతుంటా, అన్నా నీ దాంట్లో ఏదైనా ఉంటే చెప్పన్నా అని చెప్పినా అనుకో, అరే నీకు తగ్గట్టు లేవురా, నువ్వు పెట్టాలంటే మాకు మనసు ఒప్పదురా. ఇప్పుడు పుష్పలో ఆయన అదే అయిపోయాడు, నేను కేశవ క్యారెక్టర్లు ఊహించుకున్నా, కుదరలేదు. అది తప్ప వేరే క్యారెక్టర్ నేను ఊహించుకోలేను, ఇంకోటి ఇవ్వలేము, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని. అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకుంటారు, అది మిస్ అవుతుంది. చిన్న క్యారెక్టర్ని ఇవ్వండి అన్న అంటే అది కూడా ఇవ్వరు. ఒకప్పుడు కమెడియన్స్ ఉన్న ఇంపార్టెన్స్, వాళ్ళకి సినిమాలో ఉన్న అంత క్యారెక్టర్ కానివ్వండి, వాళ్ళ రోల్ కానివ్వండి, ఇప్పుడున్న సినిమాల్లో ఉంటున్నాయి లేవు, అస్సలు లేవు. ఎందుకంటే మహా అయితే రాసేవాళ్ళు లేరండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు కామెడీ ట్రాక్ ఉండేది, ఇప్పుడు అసలు కామెడీ ట్రాక్ అనేది లేదు. తర్వాత ఏంటంటే, ఒకప్పుడు ఒకడున్నాడు, ఇప్పుడు వేణుమాధవ్ గారు స్క్రీన్ మీద కనపడ్డారు అంటే కనుక మనకి ఏది మన యోగి సినిమా కానీ, ఛత్రపతి కానీ, సై కానీ, ఆ టైం వరకు కూడా ఆయన కనపడ్డారు అంటే కనుక మనం తెగ నవ్వుకునే వాళ్ళం. మీరే చూడండి, తర్వాత రాజమౌళి గారి సినిమాలో ఆయన లేడు, ఆయన లేడు, అసలు ఎవరిని పెట్టుకోలేదు ఈయన. తర్వాత కూడా కంటిన్యూ చేయలేదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రాసే వాళ్ళు తక్కువ అయిపోయారు. కామెడీ రైటింగ్ అనేది అసలు లేదు. రైటింగ్ అనేది మీకు ఒకప్పుడు మనము పాత సినిమాల్లో డైలాగులు గుర్తు తెచ్చుకొని ఫ్రెండ్స్ మీద కూడా అవి వస్తున్నాయి.
ఇప్పుడు అసలు లేవు. రాసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు అప్పటికన్నా. అప్పుడు ఒక 50 మంది ఉంటే ఇప్పుడు ఒక 150 మంది ఉన్నారు చేసేవాళ్ళు. రాసేవాళ్ళు లేరు, రాసేవాళ్ళు లేరు. తర్వాత ఏంటంటే ఇప్పుడు వచ్చే సబ్జెక్టులు కూడా ఎందుకో అలా ఎవడు పెట్టుకోవట్లే. అంటే సపరేట్ ట్రాక్ ఇద్దాము, అంటే హీరోకే స్క్రీన్ స్పేస్ ఉండాలి, వేరే వాడికి స్క్రీన్ స్పేస్ ఉండకూడదు అనేది తగ్గిపోయింది మెల్లమెల్లగా. మీకు ఇక్కడే తమిళ్లో కూడా కమెడియన్స్ అది ఇది అంటారు కానీ అక్కడ కూడా తగ్గిపోయింది. అదే ఇండస్ట్రీకి ఒక 2-3 ఉన్నారండి. ఈ కామెడీ ట్రాక్స్ ఇవి కూడా హీరో ఫ్రెండ్ హీరో తెలుగులో సత్య అన్న, వెనల్ కిషోర్ అన్న, సుదర్శన్ అన్న. మీరు తమిళ్లో తీసుకుంటే పరోటా సూరి, యోగి బాబు, తర్వాత సతీష్, అట్లా వేళ్ల మీదనే ఉండేది. ఒక 150 మంది ఆర్టిస్టులు ఉంటే మనకు వేళ్ల మీద 3-4 పేర్లు గుర్తొచ్చేది. అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేసిన మూవీస్ పద్మవ్యూహంలో చక్రధారి రిలీజ్ కుంది 21st కి. అవును. ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టు కరెంట్ సీన్ స్క్రిప్ట్ నచ్చి చూస్ చేసుకున్నారా లేకపోతే ఎలా? నేను ఒకటి ఏంటంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనగానే నేను ఫస్ట్ 90% చేయాలని ఫిక్స్ అవుతా. ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనగానే ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో దీంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే రాయలసీమ బ్యాక్గ్రాఫ్, కానీ ఇది రాయలసీమలో ఇప్పుడు దాకా మనము ఫ్యాక్షనిజం రాళ్ళు అవి అంటారు కదా, ఇది రాయలసీమలో జరిగే ప్రేమ కథలు ఇవి. రాయలసీమలో ఒక ప్రేమలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఈగోస్ ఎలా ఉంటాయి అంటే ఒక 2 మనుషులు గొడవ పడితే ఎన్ని రోజులు ఎందుకు ఒకటే ఇంట్లో ఉన్నా కానీ మాట్లాడుకోరు, ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఒక 2 మనుషులు మాట్లాడుకోరు. అండ్ రాయలసీమలో మదర్స్ ఎలా ఉంటారంటే కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేసినాడు అంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న బెట్టు చేస్తా అంటే వాందేంద్ర పంచాయతీ పోయి లేపుకొని రాపో నేను చేసుకుంటాడు పెళ్ళి ఓడొస్తాడు చూద్దాం అన్నట్టు ఉంటుంది. అంటే కొడుకు బాధపడితే తల్లి ఓడ్చుకోలేదు, కొడుకు ఏదైనా ఇబ్బంది అయితే కొడుకు కన్నా ముందు తల్లి రియాక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఎమోషన్స్తో కూడిన కథ. అండ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ ఒకరే, ప్రవీణ్ అనేసి. సో ఆయన ఏంటంటే కనుక ఆయన డాక్టర్, డెర్మటాలజిస్ట్, రాయచోట్ల మంచి డాక్టర్, MBBS, మంచి హాస్పిటల్ ఉంది, మంచి ఇన్కమ్ ఉంది ఆయనకి. ఏంటంటే ఆయనకి యాక్టింగ్ అంటే ప్యాషన్. సో దానికోసం ఆయనే వెతికి చాలా స్టోరీస్ని, సుదర్శన్ అనే రైటర్ ఉన్నాడు ఆయన దగ్గర ఈ స్టోరీని, అన్న ఇది సూపర్ ఉందన్న, అసలు అద్దరిపోయింది కథ అంటేనే, అదేంది ఫస్ట్ టైం నువ్వు హీరోగా చేస్తున్నావు, మరి హీరో ఓరియంటెడ్ తీసుకోవచ్చు, లేదన్నా నాకు స్టోరీ కావాలి ఫస్ట్. ఆ స్టోరీ తీసుకొని మంచి డైరెక్టర్ని పట్టుకొని సంజయ్ అన్నని తీసుకొని దీనికి ఎవరు న్యాయం చేస్తారంటే సంజయ్ అన్న న్యాయం చేస్తారు. ఫస్ట్ టైం డైరెక్టర్ 15 years నుంచి ఉన్నాడు. ఇప్పుడు మనం చూసే ఎన్నో స్టార్ హీరోల సినిమాకి, ఎన్నో స్టార్ డైరెక్టర్ల సినిమాలకి ఈయన అసోసియేట్ డైరెక్టర్, తర్వాత స్క్రిప్ట్ వర్క్ లో పని చేసినాడు, అన్ని చేసినాడు. సో ఆయన డెబ్యూటెంట్ గా వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా, మంచి స్టోరీ తెలుదాము అనేసి. మంచి స్టోరీ వచ్చింది. సో వీళ్ళందరూ కలిసేసి ఇక్కడ ఏంటంటే ఈ క్యారెక్టర్కి, ఇక్కడ చూడండి, ఈ క్యారెక్టర్కి డైరెక్టర్ ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడంటే ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు, ఇప్పుడున్న స్టార్ కమెడీలు అందరూ ఈయన ఫ్రెండ్సే. 15 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, పెద్ద సినిమాలు పనిచేసి అన్ని చూసేసారు. వాళ్ళందరినీ వద్దని చెప్పేసి నాకు అంతవరకు అప్పటి వరకు ఆయన నన్ను కలవలేదు. ఈ క్యారెక్టర్ నాకు మహేష్ విట్టనే బాగుంటాడు, పిలిపియండి అంటే వేరే మేనేజర్ నాకు ఫోన్ చేసి ఇట్లా స్లాంగ్ కోసమా రాయలసీమ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని అంతే. అంటే రాయలసీమ ఏం లేదు, మీరు వేరే వాళ్ళని కూడా పెట్టి మాట్లాడిస్తారు. ఇప్పుడు పుష్పలో అతను తెలంగాణనే, అతనితో మాట్లాడియచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే ఈ క్యారెక్టర్కి నాకు వీడియో సెట్ అవుతాడని పిలిపించి మేనేజర్ ఫోన్ చేసి నాకు, అన్న నీ కోసమే ఒక క్యారెక్టర్ అనుకుంటారన్న, నువ్వే కావాలంటే ఎవరొద్దంట, ఎవరబ్బా అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఇది అని చెప్పారు. ఇట్లా కరెంట్ సీన్ అనేవాడు ఒక చిన్న పల్లెటూరులో కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొట్టి ఊరంతా బిల్డప్ కొడుతుంటాడు వీడు. సో వీడు అమ్మాయిలకు లైన్ వేస్తే పడతారో పడరో అని చెప్పి ఆంటీలకు లైన్ వేస్తుంటాడు. ఎవరికైనా లైన్ వేయాలంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కరెంటు పోల్కి లైన్ వేస్తుంటాడు. సో ఒకరి తోడుతో మాట్లాడంటే వాళ్ళ ఇంటికి లైన్ కట్ చేసి వాళ్ళు ఏంద్రా కరెంట్ రాలేదంటే వీడెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో తినేసి ఏందంతా బాగున్నారా, సరే నెంబర్ ఇవ్వండి, సరే ఏమన్నా అయితే ఫోన్ చేయండి అని చెప్పి ఇట్లా అంతా చెప్పేసరికి నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది కదా అని. అంటే కథ కూడా చెప్పారు. కథ కూడా ఏంటంటే సినిమాలో ఒక 8 క్యారెక్టర్లు ఉంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అండ్ 2 generationల మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. అంటే 2 generation లవ్ స్టోరీ, ఒక 10 years బ్యాక్ ఒక లవ్ స్టోరీ, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ. బాగుంది ఇది అని చెప్పి చేసినాం.